అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆరోస్ మీడియా. ఇవాళ నేను హెల్దీ దోశ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా 1 కప్పు జొన్నలు, అరకప్పు గోధుమలు, అరకప్పు మినప్పప్పు, అలాగే 1 పిడికెడు బియ్యం, 1 స్పూన్ మెంతులు బాగా కడిగి ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. తర్వాత వాటిని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న పిండిని తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకొని ఓవర్ నైట్ అలా పక్కన ఉంచాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనకు పిండి ఫర్మెంట్ అవుతుందండి. అప్పుడు మంచిగా పొంగుతుండి కలర్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత హీట్ అయిన ప్యాన్ మీద దోశలు వేసుకోవాలండి. దోశ మామూలు దోశ కంటే కొంచెం ఎక్కువగా కలర్ వస్తుంది. దోశ మంచిగా కాలింది అని అనిపించినప్పుడు ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ గీ ఆర్ ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత దోశను తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చట్నీ కోసం ప్యాన్లో సగం కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకో సగం కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఇవి రెండింటిని కలిపి కొంచెం వేయించిన తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చీలు, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వీటిలో కలిపి మనం మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. అప్పుడప్పుడు మధ్యలో కొంచెం వాటర్ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మనకు చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు చట్నీలో తాలింపు వేసుకోవాలండి. ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసి తాలింపు రెడీ అయిన తర్వాత చట్నీలో వేసి కలుపుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దోశ మరియు చట్నీ అలాగే అల్లం చట్నీ కూడా వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం చట్నీ రెసిపీ నేను త్వరలో మన ఛానల్లో పెట్టబోతున్నానండి. చాలా బాగుంటుందండి అది కూడా. అండ్ దోశలోకి మంచి కాంబినేషన్ అండి అది. చూడండి ఎంత బాగుందో దోశ. చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీ కూడా. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్. నా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.